అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్, నల్గొండ. ప్రతిరోజు మనం సమగ్ర విశ్లేషణతో కూడిన సమకాలీన అంశాలను, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి, తెలంగాణ ఎకానమీకి సంబంధించి తప్పనిసరిగా మంచి మంచి అంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం పేదరికానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని ముఖ్య అంశాలను తెలుసుకుందాం. సాధారణంగా ప్రాంతాన్ని బట్టి పేదరికాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. గ్రామీణ ప్రాంత పేదరికం, రెండు పట్టణ ప్రాంత పేదరికం. ప్రాంతాన్ని బట్టి పేదరికాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి గ్రామీణ ప్రాంత పేదరికం, రెండు పట్టణ ప్రాంత పేదరికం. మరి గ్రామీణ ప్రాంత పేదరికాన్ని ఎవరు అనుభవిస్తారు, పట్టణ ప్రాంత పేదరికాన్ని ఎవరు అనుభవిస్తారు, మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల యొక్క కనీస అవసరాలు తీరలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వారు అనుభవించేటటువంటి పేదరికాన్ని గ్రామీణ ప్రాంత పేదరికంగా పిలుస్తారు. అండి, గ్రామీణ ప్రాంతాలలో ప్రజల యొక్క కనీస అవసరాలు తీరని స్థితిలో ఎవరైతే ఉంటారో వారు అనుభవించేటటువంటి పేదరికాన్ని గ్రామీణ పేదరికంగా పిలుస్తారు. ముఖ్యంగా ఈ రకమైన పేదరికాన్ని ఎవరు అనుభవిస్తారు మనం గమనించినట్లయితే ముఖ్యంగా చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీలు, చేతి వృత్తుల వారు, హస్తకళల వారు, ఇలా మొదలగు వారు గ్రామీణ ప్రాంతాలలో మరి పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. వీరందరూ అనుభవించేటటువంటి పేదరికాన్ని గ్రామీణ ప్రాంత పేదరికంగా పిలుస్తారు. ఇక పట్టణ ప్రాంత పేదరికం. పట్టణ ప్రాంతాలలో కనీస అవసరాలు తీరని స్థితిలో ఎవరైతే ఉంటారో వారు అనుభవించే పేదరికాన్ని పట్టణ ప్రాంత పేదరికంగా పిలుస్తారు. మరి ఈ రకమైనటువంటి పేదరికాన్ని ఎవరు అనుభవిస్తారు? ముఖ్యంగా మనం గమనించి చూసినట్లయితే మురికివాడలలో నివసించేవారు, రాళ్లు కొట్టే పనిలో ఉన్నవారు, భవన నిర్మాణ పనిలో ఉన్నటువంటి కార్మికులు, ముఖ్యంగా కర్మాగారాల్లో పనిచేసేటటువంటి కార్మికులు మొదలగు వారు ఈ యొక్క పట్టణ ప్రాంత పేదరికాన్ని అనుభవించటం జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి పేదరికాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి వచ్చేసి గ్రామీణ ప్రాంత పేదరికం, రెండు పట్టణ ప్రాంత పేదరికం. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ముఖ్యంగా మనం ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తెలుసుకుంటూ కాంపిటేటివ్ పరీక్షలో ఉపయోగపడేటటువంటి విధమైనటువంటి అంశాలు, సమగ్ర విశ్లేషణతో కూడినటువంటి అంశాలను ప్రతిరోజు తెలుసుకుందాం. తప్పనిసరిగా బీసీ స్టడీ సర్కిల్